శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఈ యొక్క సిగిల్ గుర్తుని మీ లెఫ్ట్ హ్యాండ్ చేతి మీద మీరు రాసుకోవటం వల్ల మీరు ఎవరినైతే వశం చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు స్త్రీలు కానీ పురుషులు ఎవరైనా సరే 24 గంటల్లో మీకు వశం అవడం అనేది జరిగింది. ఈ యొక్క సిగిల్ అంటే ఏమిటి, ఇది ఏ విధంగా ఉండిద్ది అనే దాని గురించి మీకు నేను ఒక క్లారిటీగా తెలియజేసే ముందు ఎవరైనా సరే కొత్త వాళ్ళు వీడియో చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అయితే మంత్రశాస్త్రంలో మనకి అనేక రకాలైన మంత్రాలు అనేవి, అదేవిధంగా యంత్రాలు అనేవి ఉంటాయన్నమాట. యంత్రాలు అనేవి తెలుసు కదా, ఒక్కో యంత్రం అనేది ఒక్కో రకంగా ఒక్కో డిఫరెంట్ మోడల్లో ఉండిద్ది అన్నమాట. అవి వచ్చేసి వాటిల్లో కొన్ని నెంబర్లు రాసుకోవాల్సి ఉంటుంది యంత్రాల్లో, కొన్ని వచ్చేసి మంత్రాలు రాసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. వాటిని ఉపయోగించి మనం ఎవరినైతే మీరు వశం చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ స్త్రీలు కానీ పురుషులు ఎవరైనా సరే వాళ్ళ పేరు రాయటం కానీ లేకపోతే మంత్రం కానీ కొన్ని యంత్రాలు అనేవి ఉండిద్ది అన్నమాట. అదేవిధంగా యూనివర్స్లో కూడా కొన్ని సంకేతాలు, కొన్ని రెమెడీస్, కొన్ని చిన్న చిన్నవి మనకి చేసుకునేవి ఉంటాయి అన్నమాట. కాకపోతే ఇక్కడ మంత్రశాస్త్రానికి యూనివర్స్కి తేడా ఏమిటంటే, యూనివర్స్ అనేది నువ్వు ఏం చేసినా కూడా నీకు అర్థం కాకుండా పక్కన వాళ్ళకి కూడా తెలియకుండా ఉండిద్ది. మంత్రశాస్త్ర ప్రకారం నువ్వు ఏం చేసినా సరే అది పక్కన వాళ్ళకి తెలిసి నువ్వు ఏదో చేస్తున్నావు, ఒక చేతబడి అంటే ఒక బ్లాక్ మ్యాజిక్ ఏదో చేస్తున్నావు అని లేచిపోయింది. కానీ యూనివర్స్లో నువ్వేం చేస్తున్నావు, నువ్వు ఎట్లా ఉన్నావు, ఏం చేస్తున్నావు అనేది కూడా తెలియదు. ఎందుకంటే ఇక్కడ యూనివర్స్ ద్వారా ఏం జరుగుతుందంటే, యూనివర్స్కి సంబంధించిన ఏదైనా సరే ఒక వేదిక స్విచ్ వర్డ్స్ కానీ ఏంజల్స్ నెంబర్స్ కానీ సిగ్నల్స్ కానీ అదేవిధంగా ఇటాలియన్ స్విచ్ వర్డ్స్ కానీ అనేక రకాలైన ఉండే మంత్రశాస్త్రంలో నువ్వు లోనకి వెళ్ళే కొద్దీ నీకు ఎన్ని రకాలైతే మంత్ర ప్రయోగాలు ఉంటాయో యూనివర్స్లో కూడా నువ్వు దాని గురించి తెలుసుకునే కొద్దీ అనేక రకాలైన చిన్న రెమెడీస్, అదేవిధంగా చిన్న ప్రయోగాల ద్వారా మనం అనేక రకాలు నీకు ఏది కావాలంటే అది నువ్వు సాధించవచ్చు అనమాట. అయితే ఈరోజు మీకు నేను తెలియజేసేది ఏంటంటే, ఒక సిగిల్ అనే ఒక గుర్తు మాట. అంటే ఆ యొక్క గుర్తుని మీరు మామూలుగా మీ లెఫ్ట్ హ్యాండ్ బాడీ మీద ఏం చేస్తారంటే ఏంజిల్ నెంబర్ అనేది రాస్తారన్నమాట. ఆ ఏంజిల్ నెంబర్ వచ్చేసి ప్రతిరోజు మీరు దాన్ని జపం చేయటం వలన కానీ లేకపోతే దాన్ని మీ మనసులో తెలుసుకోవడం వల్ల కానీ ఒక స్త్రీ కానీ పురుషుడు ఎవరైనా సరే మీకు వశం అవ్వడం అనేది జరిగిద్ది. అయితే ఈ రోజున నేను చెప్పేది ఏంటంటే, ఒక సిగిల్ గుర్తుని మీ లెఫ్ట్ హ్యాండ్ చేతి మీద అది ఎక్కడ రాయాలో కూడా మీకు చూపిస్తాను. అక్కడ మీరు ఈ యొక్క గుర్తుని మీరు వేసినట్లయితే మీరు ఎవరినైతే వశం చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు మీకు వశం అవ్వడం అనేది జరిగింది. అది ఏ విధంగా అంటే, మామూలుగా మనం ఒక నెంబర్ని రాసేటప్పుడు కానీ లేకపోతే దాన్ని చదివేటప్పుడు కానీ ముందుగా మనం ఏం చేస్తామంటే, ముందుగా దాని గురించి మనం మెడిటేషన్ అనేది చేయాలంటే ఆ యొక్క ఏదైతే ఇక్కడ నీకు పొందాలని అనుకుంటున్నావో, ఏదైతే నువ్వు సాధించాలనుకుంటున్నావో అది నువ్వు జరిగిపోయినట్లుగా ముందుగానే దాని గురించి నువ్వు అనుకోవాలన్నమాట. అనుకున్న తర్వాత నేను ఫలానా స్త్రీని వశం చేసుకోవాలనుకుంటున్నాను, ఆ యొక్క స్త్రీ నాకు వశం అయిపోయింది, నేను చాలా సంతోషంగా హ్యాపీగా ఉన్నాను, మేము కలిసిమెలిసి తిరుగుతున్నాము, చాలా హ్యాపీగా ఉన్నాం, ఎంజాయ్ చేస్తున్నాం అనే ఈ యొక్క చిత్రం అనేది, అంటే ఈ యొక్క ఇమేజ్ అనేది నీవు ఎప్పుడైతే కళ్ళు మూసుకొని దాని గురించి పదే నువ్వు మనసులో తలుసుకొని ఉంటావో ఆ యొక్క ఇమేజ్ అనేది నీ మైండ్లోకి వెళ్ళే విధంగా నువ్వు తయారు చేసుకోవాలన్నమాట. అంటే నువ్వు దేన్నైతే నువ్వు పదే కోరుకుంటున్నావు అది నువ్వు జరిగిపోయినట్లుగా అది నువ్వు మనసులో అనుకోవాలి. ఆ విధంగా నువ్వు అనుకున్నప్పుడు దాంట్లో నువ్వు పొందే సంతోషాన్ని, హ్యాపీనెస్ ఉంటుంది. అది నీ కళల్లో వచ్చినప్పుడు అప్పుడు యూనివర్స్ అనేది నీకు నేను ఇస్తాను అని చెప్పేసి చెప్పడం అనేది ఇక్కడ ఆకర్షణ సిద్ధాంతంలో చెప్పబడి ఉన్నది అనమాట. స్త్రీ గురించి కానీ పురుషుడు గురించి మీరు ముందుగానే దాని గురించి ఆ యొక్క స్త్రీ నాకు వశమైపోయింది, ఆ యొక్క పురుషుడు నాకు వశమైపోయాడు, నేను చాలా సంతోషంగా ఉన్నాను, హ్యాపీగా ఉన్నాను అని మీరు ఈ యొక్క సిగిల్ని మీరు మీ లెఫ్ట్ హ్యాండ్ బాడీ మీద అరచేతి కింద మీరు చిన్నగా ఒక రెడ్ పెన్నుతో ఈ యొక్క గుర్తుని మీ బాడీ మీద రాయండి అన్నమాట. కంటిన్యూగా ఒక 11 నుండి 21 రోజులు రాయండి. వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళంతటా వాళ్ళు మీ దగ్గరకు వస్తారు. మీరు ఏం చేయవలసిన అవసరం లేదు, ఒక మంత్రం ఏం చేయవలసిన అవసరం లేదు. ఈ యొక్క గుర్తుని మీరు మీ చేతి మీద రాసుకొని ఆ యొక్క స్త్రీ గురించి మనసులో తెలుసుకోండి. ఇంకా అంతే. మీరు తింటా పనుకోండి, ఏ టైంలో ఉన్నా సరే అది చేసేటప్పుడు మటుకి మీకు డిస్టర్బెన్స్ అనేది లేకుండా మీ మైండ్ అనేది ఫ్రెష్గా ఉండాలి. నువ్వు ఆలోచన కూడా మీకు సంతోషం కలిగించే విధంగా ఉన్నప్పుడు మీరు ఈ యొక్క ప్రయోగం చేసుకోండి. అయితే ఇది సిగిల్ గుర్తు అనేది ఒక లవ్ అట్రాక్షన్ అన్నమాట. అంటే అయితే స్త్రీని అయితే వశం చేసుకోవాలనుకుంటున్నారు వాళ్ళ కోసం మాట ఇది. ఈ యొక్క సిగిల్ గుర్తులు అనేవి అనేక రకాలు ఉన్నాయి. ఈ రోజున మీకు నేను ఫస్ట్ వీడియో ఇది మీకు ఇస్తున్నాను. మీరు దీన్ని మీ లెఫ్ట్ హ్యాండ్ బాడీ మీద రాసుకొని ప్రతిరోజు మీరు నేను చెప్పిన ప్రకారం ఆ యొక్క స్త్రీని పురుషుని మనసులో తెలుసుకోండి. వాళ్ళు ఎవరైనా సరే మీకు వాళ్ళంతటా వాళ్ళు మీకు దాసోహం అవుతారు. తెలిసి కొత్త వాళ్ళు వీడియోస్ అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.